దగ్గర ఆపమ్మ కొద్దిగా. ఏంటన్నా ఎలా ఉన్నారు? 10 సంవత్సరాలు తీసేసారు సార్. ఇట్లాగే ఉంటుంది సార్. 10 సంవత్సరాల నుంచి చేలో ఏం వేసుకోవడానికి ఎప్పుడన్నా మీ తండాకి ఎమ్మెల్యే వచ్చాడా? ఎప్పుడన్నా సార్ మా చేయండి మాకు ఇక్కడ తోర్లు ఉండేవి సార్. ఇక్కడ తోర్లు తీసేశారు సార్. రోడ్డుకి అడ్డంగా ఉన్న తోర్లు కూడా అలాగే పడి ఉన్నాయి సార్. ఓకే, ఇక్కడ అయితే అసలు నీళ్ళు ఎడబోతున్నాయి చూడండి సార్ రోడ్డు మీద నుంచి. నేను పొద్దున్నే బయలుదేరినప్పుడు అక్కడికి వెళ్ళొద్దు, రోడ్డు బాగాదు, అసలు కారు వెళ్ళదు అన్నారు. అయినా సరే నేను బయలుదేరి వచ్చా. కారు 3-4 సార్లు ఇరుక్కుపోయినా సరే అయినా ముందుకెళ్ళాము. అక్కడ పాల్తీయ తండా దాకా వెళ్ళాము. అక్కడి నుంచి వచ్చాము. మరి దీనికి ఒకసారి చూడండి సార్. ఇదివరకు మన మాధవరం ఏ పంట వేసినా మునిగిపోతుంది సార్. ఏ పంట రాట్లా. అంటే ఈ పొలం ఎవరిది? ఇది మాదే సార్. ఆ నీళ్లు ఎందుకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీళ్లు అన్ని పొలాలు వచ్చేస్తాయి సార్. తోర్లు ఉండేవి సార్. తోర్లు ఉండేవి. తోర్లు మొత్తం చూపించేస్తారు సార్. కూడా అలాగే ఉన్నాయి పడేసి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ పోవాలంటే ఏం చేయాలి? సార్ ఇక్కడ కారు ఉంది సార్. కొంచెం దారి ఇవ్వమ్మ. మీరు ముందు పదండి. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి? ఈ చేను మొత్తం మునిగిపోయింది కదా. ఏ పంట వేసుకోవడానికి కూడా అవకాశం ఉండట్లేదు సార్. ఇక్కడ తోర్లు ఉంటే తోర్లు తీసేసారు. తోర్లు కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ వాగు సార్. కొంచెం దారి ఇవ్వమ్మ. కాలం ఉంది చక్కగా. ఏ పంట వేసుకోవడానికి కూడా అవకాశం లేదు సార్. ప్రతి సంవత్సరం ఇంతేనా? ప్రతి సంవత్సరం ఇంతేనా? అంతే సార్. 10 సంవత్సరాల నుంచి సార్. 10 సంవత్సరాలు సార్. ఇప్పుడు ఈ చేను కోసం సార్ 30,000 రూపాయలు పెట్టి కంతం ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇప్పించాను సార్. ఎందుకు ఇక్కడ ఒక 10,000 పెడితే సమస్య పరిష్కారం అయింది కదా. పోయిట్లేదు సార్. దారి ఇక్కడ తోర్లు. అవును, చెట్లు ఇక్కడ తోరేస్తే ఇది మళ్ళీ వాళ్ళ పొలంలోకి వెళ్ళిద్ది కదా. మామిడి తోట కాబట్టి వెళ్ళొస్తారు. గతంలో కందక ఉండేదండి, ఊడిపేసేసారు. ఇటు తీసారు సార్. అటువైపు కాలువ లేదా? సార్ ఇది లోతు లేకపోవడం వల్ల ఇలా సార్. లోతు తీపించాలి. బాగా తీపిస్తే ఎప్పుడన్నా ఇటువైపు అధికారులు గానీ ఎవరైనా వచ్చారా? అస్సలే సార్. నేను సొంతగా ఈ చేను కోసం 30,000 రూపాయలు పెట్టి కట్టం గురించాను సార్. చిన్న ఫలితం లేదు సార్ నాకు. నీళ్ళు కోట్ల అన్ని చేనుల నుంచి నీరు వచ్చే స్టోర్ ఇక్కడే ఉంది. ఇప్పుడు నీకు ఊహ తెలిసినాక ఇటు ఎప్పుడన్నా ఎమ్మెల్యే వచ్చాడా? రోడ్డుకి రాలేదు. తెలియదండి. ఎమ్మెల్యే వచ్చింది లేదు, పట్టించుకునేది లేదు. ఒకసారి దీని ఉద్దేశించి మా నాన్నగారు వీళ్ళంతా మా బాబాయ్ అంటే వెళ్ళి మాధవ సర్పంచ్ గారికి చెప్పి వచ్చాం సార్. ఇది ఎంత పొలం? ఇది 62 సెంట్లు సార్. 62 సెంట్లు. ఎకరం సెంటు ఉంటే సార్ పైన కొద్ది మెరక ఉంది. నాకు మడి కట్టించాం సార్. అది కూడా నాటు మునిగిపోయింది సార్. చూసిన అలాగే ఉంటుంది మొత్తం. సో ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? దీనికి తోర్లు వేయించాలి. ఎక్కడ వేయించాలి? ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి సార్ తోర్లు. వేసిన తోర్లే తీసేశారు. అంటే ఇక్కడ వేస్తే మరి వాళ్ళ తోటలోకి వెళ్ళింది కదా. అంటే మామిడి తోట కాబట్టి వాటర్ ఉన్నా ఇబ్బంది ఉంటుంది. రేపు వాళ్ళకి ఇబ్బంది అయితే అసలు అయితే దీనికి కందకం ఉంది సార్. కందకం ముడిపించారు. ఇక్కడ కందకం ముడిపేసేసారండి. ఇప్పుడు ఈ తోటలోకి ఎన్ని నీళ్లు వెళ్ళినా ఇబ్బంది లేదా? ఇబ్బంది లేదు సార్. అలా కాదు. వాళ్ళు ఒప్పుకుంటారా? ఇక్కడ నుంచి అక్కడ దాకా వేపిస్తే ఆ వాటర్ కిందకి వెళ్ళిపోతాయి. వర్షాకాలం దమ్ము చేస్తున్నారు సార్. ఇప్పుడు మామిడి తోట ఏంటంటే దమ్ము చేస్తున్నారు. వాటర్ ఉండొచ్చు. ఇప్పుడు ఈ మామిడి తోటలో నుంచి ఓ పని చేద్దామా? మామిడి తోటలో వదలకుండా ఈ పక్కన కాస్త కాలువ తీసి ఆ పక్కన వరి పొలాల్లోకి వెళ్ళేటట్టు చేయొచ్చు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఈ మామిడి తోటలోకి వెళ్ళినా ఇబ్బంది లేదు అని వాళ్ళు చెప్పారా?
మాకేం చెప్పలేదు సార్. ఇది కూడా పక్క చేయని రైతు ఇతనే సార్. ఆ. నేనే సార్ తీపిచ్చింది తోర్లో. ఎందుకు తీపిస్తున్నావు అంటే నాకు నీళ్ళు కింద అవసరం లేదు, నా నేను పోనీనని చెప్పి ఇబ్బంది ఉండదు. మరి ఆయన పొలంలోకి వెళ్తే ఆయనకి ఇబ్బంది కదా. కానీ రెండు ఎక్కువ ఆ. మన ఇస్లా చిన్న రేపుడు తండా నుంచి వాటర్ వస్తుంది. మా కొత్త పొలాలు ఏంటంటే మడికట్టు కట్టారు కదా, మడికట్టు కట్టారు కాబట్టి దానికి ఉపయోగం. ఏం వేసుకున్నా కూడా అవకాశం లేదు సార్ దీంట్లో పండడానికి. ఉమ్. దాదాపు ఒక 20 ఎకరాల నీళ్లు మొత్తం ఏడే వస్తుంది సార్. ఇప్పుడు రాత్రిపూట కూడా ఈ రోడ్డు మీద తిరుగుతారా? ఈ తండా వాళ్ళు తిరుగుతారు సార్, మన మీకే తండా వాళ్ళు. ఈ పొలాలు ఏ తండా వాళ్ళు? మనం వచ్చిన రోడ్డుకి ప్లాన్ కూడా వర్షం పడితే పరిస్థితి ఏంటి? వాళ్ళు బండ్ల మీద ఎక్కించుకొని పోతున్నారు సార్. మనం అక్కడ ఎల్ఐజీ కాలనీ దాకా వచ్చి ఎక్కిస్తారు. ఇప్పుడు మా కార్లే రాలేదు, బళ్ళు ఎలా తిరుగుతాయి మరి? ఎట్ట చూస్తున్నారు కదా సార్ దారి. మీరే ఇంకా వెంటనే ఇంకెవరికి చెప్పుకునే